ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 విశేషంగా మేషరాశి వాళ్ళ పరిస్థితి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఏలినాటి శనిలో ఉన్నారు, దాని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా వీళ్ళ సంవత్సరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏలినాటి శని అనగానే నెగిటివ్ ఇంపాక్ట్ ఏమో అనే భ్రమలో ఉన్నారు జనం. క్రమశిక్షణ న్యాయంగా వెళ్ళే వాళ్ళకి న్యాయంగా మంచిగా జరుగుతుంది. అన్యాయంగా, అక్రమంగా, ఇండిసిప్లిన్గా అలా చేసే వాళ్ళకి తోలు తీసేస్తాడు శనీశ్వరుడు. ఇకపోతే నూతన సంవత్సరం అనగానే ఉగాది అనే ఇంప్రెషన్లో ఉన్నారు మన జనం. మన జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా మనకి నూతన సంవత్సరం మనం జాతకాలు చెప్పుకోవచ్చు. పంచాంగ శ్రవణం అంటే మనం ఉగాది రోజుని చెప్పుకోవాలి, అది వేరే డిఫరెన్స్. ఇప్పుడు ఏం జరుగుతుందో జనవరి నెల ప్రతి నెల మాసరాశి ఫలాలు చూసినట్టుగానే చక్కగా వీళ్ళంతా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది మనకి. అది రెండవసారి ఏలినాటి శని, ఒకటోసారి, మూడోసారి ఇవన్నీ కూడా చూడాలి, వ్యక్తిగత జాతకాలు చూడాలి. ఊరికనే మనకు అన్ని ఏలినాటి శనిని కలిపేసి ఒకే కాటికి కడితే సరిపోదు, ఒకే తాడికి. కాబట్టి మేషరాశి వారికి గ్రహాలు ఎక్కడున్నాయంటే శని వక్రించి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత కేతువు సింహరాశిలో, అలాగే ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. మే 14వ తేదీ 2026 తర్వాత ఈ యొక్క గురుడు కర్కాటక రాశి శాశ్వతంగా ఉంటాడు. అతిచారాల వల్ల సింహరాశిలోకి వస్తాడు, మళ్ళీ వక్రిస్తే వెనక్కి వస్తాడు. అలాగే మనకి ఈ యొక్క కేతు మనకి ఏం జరుగుతుందంటే రెట్రోగ్రేడ్ అయ్యి మనకి చక్కగా ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తాడు. రాహు ఏమో కుంభరాశి నుంచి మకర రాశిలోకి అక్టోబర్ నెల ఆఖరికి వస్తారు. ఫస్ట్ క్లాస్గా ఉంది మేషరాశి వాళ్ళకి. అత్తగారులందరినీ కూడా, మామగారులని ఇక్కడ వదిలేసి చక్కగా హ్యాపీగా మొగుడిని తీసుకొని విదేశాల్లో స్థిరపడిపోయారు. ఆమె మొగుడుగాడు ఎవరైతే భర్త ఉన్నాడో కన్న తల్లిదండ్రులను వదిలేసి నేను వెళ్తున్నానని ఇంగిత జ్ఞానం లేకుండా ముసలాళ్ళని హాయిగా నాకు జాబ్ వచ్చిందని చెప్పి ఇంకా ఆస్తులు పంచమని అడిగి తల్లిదండ్రులను వేధించి మళ్ళీ చెల్లెళ్ళకి ఎక్కువ స్థలాలు ఇచ్చేస్తున్నారని చెప్పేసి రోడ్డు మీద స్థలాలు ఇచ్చేస్తున్నారు, నాకు రోడ్డు వెనకాల స్థలాలు ఇస్తున్నారని తల్లిదండ్రులతో అలిగి మాట్లాడకుండా ఇన్ని బిల్డప్లు చేస్తారు. ఈ శనీశ్వరుడు ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళీ చర్మం వలిచేస్తాడనమాట. కాబట్టి ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి బాగున్నాయి వీళ్ళకి. కానీ మనకి ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి కదా. బంధుమిత్రులందరూ వచ్చేస్తారు, వీళ్ళేమో ఊర్ల ప్రయాణాలు, మళ్ళీ వీళ్ళ ముసలి తల్లిదండ్రులకు ముద్ద పెట్టరు కానీ భార్యలకు మాత్రం వీసాలు ఇవ్వాలి కదా, అమెరికాలు తీసుకెళ్ళాలి, పిల్లల్ని మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్లో వెయ్యాలి. గురుడు మిథున రాశిలో ఉన్నంతకాలం చాలా అధికంగా ఖర్చు పడుతుంది. సాధారణంగా మేషరాశి వాళ్ళు పిసినారి స్వభావం ఉంటుంది. అయిపోయి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటారు. మే 14 తర్వాత అర్ధాష్టమ గురుడు వస్తాడు. అప్పులు ఫుల్ పుష్కలంగా అడగకుండా అందరూ ఇస్తారనమాట. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అమ్ముతారు. అలాగే ఈ యొక్క కేతువు కూడా సంతాన స్థానంలో ఉండే సంతాన ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వీళ్ళకు కూడా మానసిక వైకల్యం వచ్చేస్తుంది మేషరాశి వాళ్ళకి. ఒకసారి బాగానే ఉంటారు, ఒకసారి మొత్తం తిట్టిపడేస్తారు, డిప్రెషన్కి వెళ్ళిపోతారు సడన్గా. ఈ ఆర్ట్ బిహేవియర్ అంటే ఆడవాళ్ళు అంటే పోనీ వాళ్ళకి ఏదో మెన్స్ట్రల్ సైకిల్ ఉంది, ఏదో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదో సీజన్కి ఏదో పాపం 4 రోజులు అలాగా అలాగే ఆరోగ్య పరిస్థితులు రీచ్ అనుకోవచ్చు. మగాళ్ళకి ఏమైంది? మగాళ్ళు కూడా కాస్త ఆర్ట్గా బిహేవ్ చేయడం అనేటటువంటిది ఉంటుంది. ఇకపోతే ఉద్యోగాలు పుష్కలంగా ఉంటాయి, ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. జాబ్ ఇన్సెక్యూరిటీ లేదు, ఉద్యోగాలు బ్రహ్మాండంగా కంటిన్యూ చేసుకుంటారు. అలాగే అత్తగారులు ఇళ్ళకి లీవులు దొరుకుతాయి బ్రహ్మాండంగా అందరికీ కూడా. ఆర్మీ వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకోమని చెప్పేసి లాంగ్ లీవులు అనేటటువంటివి దొరుకుతాయి. రైల్వే వాళ్ళు లాంగ్ లీవులు పెట్టేసి బ్రహ్మాండమైనటువంటి గెస్టెడ్ ఆఫీసర్లను కూడా లాంగ్ లీవులు పెట్టేసి, మొగుడు సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తున్నాడని అమెరికా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఆఫీసర్లు, టాప్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఈ సంవత్సరం అలా చాలామంది చేస్తారు. శుభ్రంగా ఈ యొక్క సినిమా మాయ
శుక్రుడి యొక్క మాయ చాలా అధికంగా ఉంటుంది. పంతులు గారులు కూడా సినిమా మాయలో పడిపోయి షార్ట్ ఫిల్మ్లు, తర్వాత సినిమాలు అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళ వృత్తి వదిలేసి డీవియేషన్స్ వచ్చేస్తాయి శుక్రుడి వల్ల. తండ్రుల దగ్గర మాయ, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నటన, తల్లిదండ్రులు పిల్లల దగ్గర నటన, పెద్ద కొడుకు దగ్గర ఉంటే చిన్న కొడుకు మీద ప్రేమ లేనట్టుగా బిల్డప్లు ఇవ్వడాలు, ఇలా రకరకాల నటనలతో మొత్తం మేషరాశి వారంతా కూడా విజృంభించేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎందుకు పనికిరారు, నందమూరి తారక రామారావు గారు ఎందుకు పనికిరారు. అలాగే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు లేదా క్యాంపస్ ఇంటర్వ్యూలు, సాఫ్ట్వేర్ జాబుల్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కొత్త కొత్త వస్త్రాలు కొంటారు, నూతన బంగారాలు కొంటారు, కొత్త కొత్త వస్తువులు కొంటారు, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు, ఫోన్లు కొంటారు. రైతులు అయితే రైతులకు పాపం కొంచెం పరిస్థితి బాగుండకపోయినా కూడా వాళ్ళు అనుకోకుండా అన్నిట్లోనూ సక్సెస్ అయిపోతారు. కౌలుకు తీసుకునే వ్యవసాయాలు బ్రహ్మాండంగా చేస్తారు, సంపాదన బ్రహ్మాండంగా వస్తుంది. అండ్ రైతులు పిల్లల మీద ఖర్చు పెట్టినటువంటిది ఉంది, అవన్నీ కూడా తీరిపోతాయి చక్కగా. ఒక ఇనప వ్యాపారం జోలికి వెళ్ళకూడదు, భస్మైపోతాం. అందువలన ఇనప వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క వ్యాపారాలు, వెల్డింగ్ షాపులు ఇలాంటివన్నీ నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలు, సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళంతా దే ఆర్ వెల్ టు డూ, దే ఆర్ చాలా బాగా బ్రహ్మాండంగా చేస్తారు. అండ్ ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా పెళ్ళిళ్ళు కావట్లేదని బెంగలు పెట్టేసుకున్న వాళ్ళకి వరుసపెట్టి పెళ్ళిళ్ళు అయిపోతాయి. సరే, పెళ్ళిళ్ళు అంటే ఇదివరకు కాలంలో ఏదో చిన్న ఊళ్ళో చేసుకునేవారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏమైపోయినాయి అంటే డైవర్సీలు చాలామంది ఉన్నారు. విడోవర్స్ అంటే పాపం వాళ్ళకి ఎలాగో దేవుడు చిన్న చూపు చూశాడు అనుకోవచ్చు. డైవర్సీలకి ఏమొచ్చింది, పోయేకాలం హాయిగా కాపురం చేసుకుంటారా అని పెళ్లి సంబంధాలు చూసి తల్లిదండ్రులు చేస్తే విడాకులు తీసుకుంటారు. వీళ్ళకి కూడా సెకండ్ మ్యారేజీలు, థర్డ్ మ్యారేజీలు కూడా అయిపోతాయి అన్నమాట. వీళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం పుట్టేస్తారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనేస్తారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనేస్తారు. ఇంకెక్కడ బ్రేక్ లేదనమాట, ఇంకంతా దూసుకెళ్ళిపోవడమే కోరమండల ఎక్స్ప్రెస్ అంతా కూడా. అండ్ భౌతికత్వం, వీళ్ళకి దైవభక్తి తక్కువ మేషరాశి వాళ్ళకి. ఈటింగ్ అండ్ మేటింగ్ అంతే. ఎస్, వెరీ ప్రాక్టికల్. కమాండర్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా, పోలీస్ ఆఫీసర్, సెక్యూరిటీ, వీళ్ళంతా కూడా ఎక్కువ మంది మేషరాశి వాళ్ళకి ఉంటారు. కమాండర్ ఏదో ఆర్డర్ వేస్తాడో, హైయర్ ఆఫీసర్ ఏదో ఆర్డర్ వేస్తాడో, లోయర్ ఆర్డర్ చేస్తాడు అంతే. వాడిని పాకిస్తాన్ కాల్ చేస్తున్నామా, ఎవరిని కాల్ చేస్తున్నామా అన్నది అది పెట్టుకోడాడు, వెళ్ళిపోతాడు. అటాక్, ఫైర్ అంటే ఫైర్ అంతే. ఆ విధంగా సంసారంలో కూడా వీళ్ళు ఫైర్ అంటే ఫైర్ అన్నట్టు వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా. భార్య ఒప్పుకోదు కదా అలాగా. కాబట్టి భార్యాభర్తల మధ్య కొంచెం అనుమానాలు, తర్వాత కొంచెం అసహనము, ఇలాంటివన్నీ వస్తాయి. అండ్ వీళ్ళకి అసలే దేవుడి గుళ్ళు, దైవభక్తి తక్కువ కాబట్టి తినడము, రిప్రొడక్షన్, మేటింగ్ అండ్ ఈటింగ్ ఇలాంటి భౌతికత్వం మీద ఎక్కువ ఆధారపడతారు. ఆ స్థలాలు కొందామా, ఈ కార్లు కొందామా, ఈ గోల్లోనే ఉంటారు. అంతేకాని మనం ఎందుకు వచ్చాము రా నాయన, చచ్చిపోతాం, ఇంకా చావుకు దగ్గరికి వచ్చాం మనం పరిస్థితి ఏంటి, ఎముడో ఎదురు చూస్తున్నాడు మన కోసం, మనం కృష్ణుడి కాళ్ళు పట్టుకుందామా అని ఇది ఇంకా రాదనమాట. ఏలినాటి శని కాబట్టి నమ్మిన వాళ్ళంతా మోసం చేసేస్తారు. ఎంతవరకు నా లవర్ తప్ప ఎవరు లేరు అనుకున్న వాళ్ళు ఆ లవర్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోద్ది ఇంకోటితో. కాబట్టి ఈ విధంగా వీళ్ళందరికీ కూడా బుద్ధి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఏలినాటి శని డెఫినేషన్. అందుకని ఏలినాటి శని వీళ్ళ ఆస్తులు ఏమో ఎత్తుకుపోడు, లేకపోతే వీళ్ళకి ఏదో చేసాడు. చెడ్డవాళ్ళు వస్తారండి, చెడ్డవాళ్ళతో దోస్తానా చేయమని చెప్పి శనీశ్వరుడు చెప్పాడా, ఇలా గొరిగించుకుంటారు, దోస్తానా చేస్తారు. చేసుకొని పేషెంట్ వచ్చాడండి, పేషెంట్ని ఎంతవరకు పెట్టాలా, పేషెంట్ డాక్టర్లు దోస్తానా చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ పెట్టుకుని ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న ఏళ్ళు వాళ్ళు కలిపితే వాడు 45 లక్షల రూపాయలు దొబ్బేశాడు. అహల్య అని నా డాక్టర్ కరీంనగర్లో ఉంటారు, సురేష్ గారు అని లాయర్లు, దొబ్బేశాడు. ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు, 45 లక్షలు. పోలీసు వాళ్ళు ఏమో కేసులు తీసుకోరు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇస్తే వాళ్ళేమో కేసు తీసుకోరా మొగుడా అంటే, ఏంటి థ్రెట్ చేశారంటే వెపన్స్తో థ్రెట్ చేశారంటాడు. వెపన్స్ ఏ చూపించంటే అప్పుడు అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకు వాళ్ళంతా వెపన్స్తోనే చేశారు బాబు అంటాడు ఆయన. తీరా వెళితే అక్కడికి వెళ్తే అపార్ట్మెంట్లో వాళ్ళేమో భయపడి సాక్ష్యం చెప్పరు. ఇలా అస్తవ్యస్తంగా ఇవన్నీ ఏలినాటి శని సమయాల్లోనే జరిగినాయి. ఇవన్నీ ప్రాక్టికల్ పేర్లతో సహా ఎందుకు చెప్తున్నాను, ఇందులో అబద్ధమా, కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే చెప్తారు వాళ్ళంతా. సో వెరీ ఫ్రాంక్, వెరీ స్ట్రైట్గా మనం చెప్తున్నాం. ఎందుకని మేషరాశి వాళ్ళు జాగ్రత్త పడాలని.
వీళ్ళు మరి ఎలా ఉండాలండి బాగుపడిపోవాలంటే అంటే చక్కగా దాన ధర్మాలు చేయాలి మంచిగా, అంతేగాని పసుపు కుంకాలు వేసి పూజలు చేసి 10 రూపాయలు అవ్వకుండా అవ్వని పూజలు కాదు. పేదవాళ్ళకి దానాలు చేయాలా, వికలాంగులకు దానాలు చేయాలా, వికలాంగులకి, పేదవాళ్ళకి, సాధువులకి, ఇలాంటి వాళ్ళందరికీ, ముసలి వాళ్ళకి అందరికీ దానాలు చేయాలి. ముఖ్యంగా చుట్టాలైనా అవ్వకపోయినా ముసలాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, తిండి పెట్టాలి. అంతేగాని ముసలాళ్ళ మీద అటాక్, ఛాన్స్ దొరికింది కదా అని గురువుల మీదే, నోరుంది కదా అని గురువులను బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ శనీశ్వరుడు చర్మం వలిచేస్తాడు. ఈ రకంగా స్థలాలు, ఇళ్ళు, పొలాలు అన్నీ కొనేస్తారు నాయన, ఇంకెక్కడ అడ్లేదు మేషరాశి వాళ్ళకి. విశేషంగా ఇంకేమైనా పరిహారాలు ఉంటాయి గురువుగారు సంవత్సరం మొత్తం చేసుకోవడానికి వీలుగా? నువ్వు ఏలినాడు కదా, ఏలినాడు శనీశ్వరుని, శనిదేవుడికి పూజ చేసుకోవాలి, శనిదేవుడికి వ్రతాలు చేసుకోవాలి, శని జపాలు చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి అభిషేకాలు చేసుకోవాలా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా, ఓం శనేశ్వరాయ నమః అంటూ. ఇవన్నీ డబ్బులు లేని పూజలు, ఇవన్నీ చిన్న చిన్న చీప్ పూజలు అంటారు వీటిని. నా మిడిల్ లెవెల్ పూజలు అంటే హై లెవెల్ పూజలు ఉంటాయి. వేణుస్వామి చేసినట్టు 15 లక్షలు 25 లక్షలు. మిడిల్ పూజలు ఏంటంటే గోకర్ణం వెళ్ళాలి. వీళ్ళ యొక్క జాతకాలు మనం పరిశీలించాలి కదా ఫస్ట్, అందరూ వెళ్ళిపోకూడదు గోకర్ణం. వీళ్ళ జాతకాలు చూడాలి మనం. చూసిన తర్వాత ఇవన్నీ గోచార రీత్యా ఊళ్ళో జరిగేదంతా కూడా మనం దాన్ని బట్టి, గోచారం ఎలా ఉందో దాన్ని బట్టి లక్షల మందికి, కోట్ల మందికి చెప్పాం. ఇప్పుడు అసలైంది వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలి వీళ్ళు. వాళ్ళ ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు పెళ్ళం వదిలేస్తుంది, ఎప్పుడు పెళ్ళం దంతుంది, మొత్తం ప్రమోషన్ ఎప్పుడు, ఇలా అన్ని విషయాలు తెలుస్తాయి. అండ్ ఎదుగుదల లేదండి మాకు అంతా అప్పులండి అంటారు. డబ్బు ఉన్నవాళ్ళు అప్పులు అంటారు, లేని వాళ్ళు అంటారు. కొంతమందికి పితృదోషాలు అంటే ఇలాంటి వాళ్ళందరినీ తోసేయడమే గోకర్ణానికి. కాబట్టి అందరూ కూడా ఎవరైతే వచ్చారో అటువంటి వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి అంత ట్రాన్స్పరెంట్. ఇందులో మనం ఏమి అంత ట్రాన్స్పరెంట్ అని తెలుసు. డబ్బులు ఉన్నాయి, కొంచెం మినిమం ఉంటే రండి గోకర్ణం తోసేస్తాం. ఏమీ లేవంటే రావి చెట్టుని నమ్ముకోండి, దాని చుట్టూ తిరగండి. ఇంకా కాస్ట్లీ కావాలంటే మా వేణుస్వామి ఉన్నాడు, శుభ్రంగా అలాంటి కాస్ట్లీ పూజలు కూడా ఉంటాయి. అంటే మటన్ పెట్టి చికెన్ పెట్టి పూజలు కాదు, వీటిలోనే చక్కగా శాస్త్రోక్తంగా, వేదహితంగా, వేదోక్తంగా ఒక 10-15 మంది పూజారులను పెట్టి వాళ్ళ ఇంట్లోనే మనం చేయించవచ్చు. డబ్బు కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళతో నువ్వు డిస్కస్ చేసి చక్కగా చేయొద్దు కానీ నాయన. అందువలన మళ్ళీ క్షేమంగా ఉండాలన్నది మన ఆశయం, అది నా ఉద్దేశం. ఓవరాల్గా 2026 మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా గుర్తించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.